₹50 లేలో. ఏ బొమ్మ కావాలి? నువ్వే కొండపల్లి బొమ్మలా ఉన్నావు. ఏ బొమ్మ అయినా ఓకే. నా సినిమాలో నాటు కూడా యాసం ఉంది. వేస్తావేటి? బొమ్మ బాగుంది. ఏంటి సార్ బేరాలు ఆడతారు? నేను డైరెక్ట్ చేసిన సినిమా మామూలు హిట్టా? కోటి అడ్వాన్స్ ఇస్తే ఓకే. నాకు బ్లాక్ కావాలి, బ్లాక్. మీరు క్యాష్ ఇచ్చి సైన్ చేయించుకోండి. ఆఫీస్కి వచ్చి క్యాష్ తీసుకెళ్ళండి. యా ఊర్వశి. మేనక, ఒక ఫిల్మ్ డైరెక్టర్ అడ్వాన్స్ తీసుకోవడానికి ఒక ఫిల్మ్ ఆఫీస్కి వెళ్తున్నాడు. హీఈస్ అ బిగ్ ఫిష్. డోంట్ లీవ్ హిమ్. సార్ హాయ్ సార్. మీ దంచికొట్టుడు సినిమా నాకు భలే నచ్చింది. నేను మీ ఫ్యాన్ అయిపోయా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్క సెల్ఫీ. అమ్మ ఆపరేషన్ కోసం సోను సూద్ సార్ 40 లక్షలు ఇస్తానన్నారు బాబాయ్. ఆయన షూటింగ్ లొకేషన్ తెలుసు కదా బాబాయ్. అమ్మకి నయమైపోతుంది కదా. నయమైపోతుంది తల్లి. ఆయన హ్యాండ్ చాలా మంచిది. ఆటోలో ఉన్న పాప డబ్బు కోసం వెళ్తోంది. వాట్? ఆ ఆటోని ఫాలో చేయి. డోంట్ లీవ్ హర్. ఏయ్, ఎవరు నువ్వు? ఏంటి ఆటో గడ్డంగా? 1 సెకండ్. సోను సూద్ సార్ ఇచ్చిన బ్యాగ్ మారిపోయింది. ఇది అసలు బ్యాగ్. అలాగే అక్క. ఆలియాయ నమః, బట్టాయ నమః. కాలిపోతుంది. వీడ ఆరాధించడం ఏంటో, నేను అరచేతిలో పెట్టు తిప్పడం ఏంటో. ఏంట్రా సౌండ్? మైకుస్ గురించి వెళ్ళి స్టార్ట్ చేయి. ఓకే. హాయ్ ఫోక్స్, హాయ్ న్యూడ్స్, చిచి హాయ్ డ్యూడ్స్. నేను మీ ఆకాశవాణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆ అంటే ఆలియా భట్, ఆ అంటే ఆకాశవాణి. ఈ రోజు మా టాపిక్ ఏంటో తెలుసా? ఆలియా భట్. ఏ రోజు టాపిక్ మార్చావు గనక డ్రైనేజ్ తోములాంటి ముక్కేసుకుని ఆలియా భట్ కావాలా? రే దూరదర్శన్, ఏంట్రా నా లక్కీ ముక్కు మీద పంచలేసావనుకో ఈ గొట్టం ఎక్కడికి వెళ్తా నాకు కూడా తెలీదు. అనియా, ఈ విషయం ఆలియా వద్దని చెప్తాను. వద్దులేరా, వద్దు. రైట్ టేక్ ఓకేనా? స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో ఆలియా భట్ తన యొక్క పర్ఫార్మెన్స్ తో రోడ్డు మధ్యలో కెమెరా పెట్టారు. ఇంకోటి తీసుకో. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో ఆలియా భట్ తన యొక్క అందంతో ఎంతో మంది ప్రేక్షకు తెలుగు బొచ్చుకాడేవాడు. ఎక్కడ చేయించావు క్రాఫ్? కృష్ణానగర్. ఓ, నీకు అసలు బుద్ధుందా? అర్థం అనుకుంటున్నావు అది? విజయ్ దేవరకొండలాగా నీకే బొచ్చుందని ఫీల్ అవుతున్నావా? మాట్లాడుతుంటే నిన్ను ఇన్నాళ్ళు దాచుకున్న నా రహస్యాన్ని ప్రపంచాన్ని బొమ్మ కనబట్టలేదేంటి అనియా? ఫ్రేమ్ అదిరిపోయింది. అలా సెట్ చేశాను మరి. దీనికి ఏం తక్కువలే. ఆలియా భట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో తన యొక్క పర్ఫార్మెన్స్ తో ఎంతో అద్భుతంగా చేసి సరిగ్గా చెయ్యి. ఊగుతుంది నేను కదరా, కెమెరా రా. కెమెరా ఊగట్లేదు, కారు ఊగుతుంది. మంచి ఊపిలో ఉన్నట్టున్నారు. బడిగాని రే, నీకెక్కడ ఫ్రేమ్ దొరకలేదురా? ప్రేమికులను ప్రశాంతంగా ప్రేమించుకునివరా? మా ఏకాంతానికి భంగం కలిగించిన మీరు సోషల్ మీడియాలో లేకుండా పోతారు. ఎక్కడ పొదలోకి వెళ్ళండి. రోడ్డు మీద సంవత్సరం పెట్టి నన్ను సోషల్ మీడియాలో లేకుండా చేస్తారంటే ఇప్పుడు ఫ్రీగా ఉంది. ఆలియా భట్ అంటే సావిత్రమ్మలాగా మహానటి, సౌందర్యలాగా సహజ నటి, శ్రీదేవిలాగా అందమైన నటి. ఆలియా లేకపోతే ఇప్పుడు ఎరలేదు అసలు. అసలు ఏంటి భయ నీ ప్రాబ్లం? భయ్యా, హైకోర్టుకి ఎలా వెళ్ళాలి? హైకోర్టుగా?
గోడకెళ్ళు. ఆలియా భట్ అంటే ఆకాశం. ఆలియా భట్ అంటే హలో బాస్, ఏం చేస్తున్నావు? హైకోర్టుకి వెళ్తున్నా బ్రదర్. గోడ మీద నడుస్తూ కోర్టుకా? ఈడెవడో ఒక్క రోజులో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఐడియా. ఆపండి ఆపండి. ఈ ప్రోగ్రామ్ డిజైనర్ నేను. ఎవరు షూట్ చేయడానికి వీల్లేదు. సర్వ హక్కులు నాకే ఉన్నాయి. అంతగా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, లైక్ కొట్టండి. హలో బేబ్స్, గోడ నుంచి కోర్టుకు వెళ్తున్నావా? రింగ్ రోడ్ లో లాంగ్ ఉంటుంది. నువ్వు వచ్చావనుకో షార్ట్ కట్ లో నేను తీసుకెళ్తా బేబ్స్. ఏమేం బేబ్స్? నీ టీ షర్ట్ మీద ఉన్న అమ్మాయిని ఆనుకొని నేను కూర్చోలేను. అయ్యో బేబ్స్, తన ఆలియా భట్ నీ చెల్లె లాంటిది. అయినా సరే మా ఇద్దరి మధ్యలో గ్యాప్ ఉండాల్సిందే. అబ్బా, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇంతకి నీ పేరు? క్యాలీఫ్లవర్. బేబ్స్, నేను అడిగింది మీకు ఇష్టమైన కూర పేరు కాదు, మీ పేరు. నా పేరే క్యాలీఫ్లవర్. అనే క్యాలీఫ్లవర్. ఓ, మనిషి అనుకున్న పేరు కూడా వేరే. కోర్టుకి ఎందుకు వెళ్తున్నారు? చట్టాన్ని మార్చడానికి. చట్టాన్ని మార్చడానికి? వాట్ ఎన్ ఐడియా బేబ్స్. ఇలాంటి క్రేజీ థాట్స్తో మీరు ముందుకొస్తే మన సబ్స్క్రైబర్స్తో పాటు వ్యూవర్షిప్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అనే సార్, పెద్ద పెన్ను తెచ్చాడే. రండి. హలో సార్, మార్చాలి సార్, మొత్తం మార్చాలి. ఆహా, ఏం చెప్పారు చిన్న గురూజీ? మార్చేద్దాం. మీరు ఏం చెబితే అది మార్చేద్దాం. చెప్పండి ఏం మార్చాలో. ఆ టేబుల్ తీసి ఇక్కడ పెట్టండి. ఆహా, భలే చెప్పారు గురూజీ. అసలు ఆ టేబుల్ అక్కడ ఉండడం మూలాన గత 30 సంవత్సరాలుగా ఎదుగు బొదుగు లేకుండా దుమ్ము కొట్టుకుపోయిన ఫైల్లో పడున్నాను. కరెక్ట్. బాయ్స్, మార్చండి టేబుల్ ఇక్కడ. మార్చండి. ఆ కుర్చీ ఇక్కడ పెట్టండి. డెఫినెట్ గా మార్చేద్దాం గురూజీ. అసలు ఇంతకాలం నేను ఆ కుర్చీలో అక్కడ కూర్చోబట్టే ఇక్కడ తగలడ్డాను. ఏ సెక్షన్స్ తెలియని నా జూనియరు సుప్రీంకోర్టు జడ్జి అయిపోయాడు. బాయ్స్, షిఫ్ట్ ద చైర్. మార్చేద్దాం, అన్నీ మార్చేద్దాం. ఇంకా ఏం మార్చాలి? ప్రతి మగాడు గర్వంగా తలెత్తుకునేలా చట్టాలు రాయాలి. జడ్జి గారు, మన న్యాయ వ్యవస్థలో ఎన్ని చట్టాలు ఉన్నాయో చెప్పండి. బోల్డ్ ఉన్నాయి. మనం ఇంకో కొత్త చట్టం రాయాలి సార్. ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? కొత్త చట్టం రాస్తున్నా. నువ్వు చట్టం రాయడం ఏమిటిరా? నువ్వు వాస్తు సామ్రాట్ ఆగ్నేయమూర్తివి కాదా? ఆ వాస్తు సామ్రాట్ ఆగ్నేయ దక్షిణామూర్తి నేనే సార్. నువ్వు అక్కడైతే ఈ పిచ్చోడెవరు ఇక్కడ? సార్, నేను పిచ్చోని కాదు. ఐఎమ్ క్యాలీఫ్లవర్ ఫ్రమ్ చిలకలపురం. పిన్ నంబర్ 5,62,000. వినేవాడు వెరీ పుష్పం అయితే పాడేవాడు పాప్ సింగర్ అన్నట్ట. నా చెవిలోనే కాలీఫ్లవర్ పెడతావా? ఏయ్ సెక్యూరిటీ, టేక్ హిమ్ అవుట్. చట్టాలు మార్చేది కోర్టుల్లో కాదురా, ఫుల్ చట్టసభల్లో. రేయ్, తోసేయండి బయటికి. మీరు నేను చూసుకుంటా. చట్టసభలకు దారేటు. లోపలికి వెళ్ళాలి. పాస్. పోసుకుని వచ్చా. ఏంట్రా జటకారం అసెంబ్లీ ముందు? పోరా. ఏం తోస్తున్నారు? ఏ బేబ్స్, అసెంబ్లీలో కడిగేస్తా అని చెప్పి అడిగేయకుండా ఇక్కడ కూర్చున్నావేంటి? ఆకాశవాణి, కెమెరా పెట్టు. నా ఘోష ఏంటో ఈ ప్రపంచానికి తెలియాలి. అసెంబ్లీలో లైవ్ కరాజ్ అంటే కష్టం గాని ఇక్కడి నుంచే నిన్ను. ఒరే జుట్టు పోలిగా కెమెరా పెట్టు. ఇక్కడ కాదు, అక్కడ పెట్టు. ఇక చూడు బేబ్స్, నిన్ను ఒక సెన్సేషనల్ స్టార్ ని చేస్తా. చెప్పు బేబ్స్. చరిత్రలో ఏ మగాడికి జరగకూడని అన్యాయం నాకు జరిగింది. నన్ను ముగ్గురు అమ్మాయిలు ప్రేమించారా? నన్ను ముగ్గురు అమ్మాయిలు మోసం చేశారా? ముగ్గురు అమ్మాయిలు అతి దారుణంగా రేప్ చేశారు. రేప్ చేశారా? నవ్వు వస్తుందా? నవ్వు ఆపుకుంటున్నావా? కానీ ఇది పచ్చ నిజం. అప్పుడు చిరిగిన పంచ, తెగిన కొప్పే దీనికి సాక్ష్యం రా, సాక్ష్యం. ఇది కదా సెన్సేషన్ న్యూస్ అంటే. ఇక్కడ నుంచి లైకులతో, షేర్లతో, సబ్స్క్రైబర్స్ తో. ఎవడు రీడు మగాడిని రేపు చేయడం ఏంట్రా మావా?
ఈడేవడ్రా బాబు అనయ్య ఆకుండా గంటలు కొట్టేస్తున్నారు. అవి గంటలు కాదురా, కమెంట్లు. మన బేబ్స్ దెబ్బకి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మీద సబ్స్క్రైబర్స్ పెరిగిపోతున్నారు. ఇప్పుడు చూడు, మగాడి సేలో పోవటం ఏంట్రా బద్మాష్ గా. జఫా బ్యాచ్ మొత్తం ఇక్కడే ఉన్నారంట్రా. ఉరుడి ఆశాలు. అరే కోనేరా తూ, ఏం పాపం చేసావరా మేము. రేయ్ వాడు తేడా, నువ్వు మాడ. ఈడు ఎదవరా బుజ్జి. కత్తందుకో జానకి. రే నిప్పా పగిలిపోతురా నీ డబ్బా. జనాల్లో మానవత్వం మట్టి గుడిసిపోయింది. తొక్కలోది ఇంత సీరియస్ ప్రాబ్లం కామెడీ అనుకుంటారేంటలియా? అనయ్య కామెడీ కాదు, సీరియసే. సీరియసా? అయ్యో బాబు, ఏంట్రా ముస అంత పెద్ద కర్ర పట్టుకుని వస్తుంది. కొరత నేను కొమ్మ తీసి. అయ్యో బాబు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అమ్మ నీ కాళ్ళు పట్టుకుంటామ్మా, మాకు నీకు సంబంధం. ఓహో మనని కాదా, ఆయన్ని కొట్టనికా. కూర్చుందేంటి? రామయ్య ఇందా తినయ్యా. ఆడదానికే కాదు మగవాడికి కూడా శీలం ముఖ్యమేనని నువ్వు చెప్పినప్పుడే అర్థమైందయ్యా. రాముడు మళ్ళీ పుట్టాడని. అప్పుడు రాముడు గురించి చదివాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నా. అరే గద్దముక్కు, ఆ కెమెరా ఇటు తిప్పరా. హలో, ఇది వైరల్ కోసం, మీలాంటి ఓల్డ్ లేడీస్ కోసం కాదు. అనయ్య ఆవిడ చెప్పింది నాకు కూడా నీకు అర్థం కాలేదా? ఈ సెన్సేషనల్ స్టార్ కి బూస్టింగ్ స్టార్ ఆవిడే. ఏ ఓల్డ్ బేబ్స్. ఎన్ని చట్టాలు చేసినా ఆడదానికి రక్షణే లేదు. ఆఫీసు, ఇల్లు, కాలేజీ, బస్ స్టాపు, రైల్వే స్టేషను, ప్రతి చోట ఆడవాళ్ల మీద హింస జరుగుతూనే ఉంది. ఆడది క్షణక్షణం భయంతో బ్రతుకుతుంది. దానికి కారణం మగాడు. ఇదేందే కార్తీక దీపం సీరియల్ చూడకుండా ఎర్రు పుష్పం చూస్తున్నామేందే? క్యాలీఫ్లవర్ ఏమన్నా అన్నా అంటే ఊరుకోను. ప్రతి మగవాడు నా రాముళ్ళ శీలాన్ని ప్రేమిస్తే ఆడదానికి ఏ కష్టమూ ఉండదు. క్యాలీఫ్లవర్ ఆలోచన కరెక్టేనే. ఆడవాళ్లు స్వేచ్ఛగా తిరగాలంటే ముందు మగాడు శీలానికి విలువ ఇవ్వాలి. శీలం స్త్రీకి ఎంత ముఖ్యమో మగవాడికి అంతకంటే ముఖ్యం. అది లెక్క. మగాడికి మార్కెట్ వాల్యూ పెంచాడ్రా, వీడికి మనం సపోర్ట్ చేయాలరా. ఏమంటారు? అవును. చూసారుగా, ముగ్గురు అమ్మాయిలు ముచ్చటపడి తన్ని రేప్ చేశారని ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా సభ పెట్టాడు ఈ క్యాలీఫ్లవర్. నిజంగానే ఈ రాష్ట్రంలో మగాడికి రక్షణ లేకుండా పోయిందా? దీని వెనుక ఏదైనా రాజకీయ కోణం దాగుందా? ఈ చెప్పు గుర్తు పార్టీ సీఎం గారు చివరికి జనాలకే చెప్పే మిగిల్చేలా ఉన్నాడు. రమ్ము మ్యాటర్ పక్కదారి పట్టించడానికే ఈ క్యాలీఫ్లవర్ గారిని దించి దాటలాడుతున్నాడు. ఇదిగో సన్యాసరావు, మీడియా సాక్ష్యంగా చెప్తాండా, నీ నాటకాలు బయట పెడతా. ఆ క్యాలీఫ్లవర్ గారు నీ పార్టీ తొత్తేనని నిరూపిస్తా. కాలం కలిసి రాకపోతే అరటిపండు తిన్నా పన్నీరికి పోద్దనే దోనబోయే దరిద్రాలన్నీ ఇట్టా తగులుకున్నాయందయ్యా. ఆ ఎర్రి పుష్పానికి నాకు లింక్ ఏమిటయ్యా? ఇదిగో వీరు, వాడి సంగతి ఏందో చూడు. రై గోపి మంచురియా, నువ్వు ఈ జాగా ఖాళీ చేసి వెళ్ళకపోతే మా పోలీసులకి పని చెప్పాల్సి ఉంటుంది. మీరు నన్ను కొట్టినా తిట్టినా నా వాయిస్ అసెంబ్లీలో వినిపించేంత వరకు ఇక్కడి నుంచి కదలను. నీకు మాటలు చాలవరా? లాఠీ చార్జే కరెక్ట్. చార్జ్. ఎన్ని లాఠీలు విరిగినా ఒక్క అంగుళం కదలలేదు. వీణ్ణి ఇక్కడి నుంచి లేపకపోతే సీఎం మన ఉద్యోగాలు తీసేస్తాడు. రై ఉంటావు ఇసుకో. क्या ताकत है इसका? శిలో రక్షతి రక్షితః. క్యాలీఫ్లవర్ ని ఇక్కడి నుంచి కదపాలని చూస్తే క్యాలీఫ్లవర్ తో సహా మొత్తం సజీవ దహనమే. ఏంటిరా నీ ఫ్యాన్ ఫాలోయింగ్? ఏం చేసినా ఎవడో కదలటం లేదు. వాడు పూరా తగలబెడతానంటున్నాడ్రా. రే కోనేరే తో
క్యాలీఫ్లవర్ అంటే రోడ్డు పక్కన మార్కెట్లో 20 రూపాయలకు దొరికేదాన్ని 10 రూపాయలకు బేరం చేసి కొనుక్కొని షాప్ వాడు క్యారీ బ్యాగ్ ఇవ్వకపోతే దాన్ని చేత్తో పట్టుకొని సైకిల్ తొక్కుతూ ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఎలాగోలా ఇంటికి తీసుకెళ్లి పెళ్ళైతే పెళ్ళానికి లేకపోతే అమ్మకు ఇచ్చి కుదిరితే కూర కుదరకపోతే పులుసు మిగిలిపోతే మందులోకి మంచూరియా చేసుకునేది కాదురా. క్యాలీఫ్లవర్ అంటే ఒక పవర్, నిలువెత్తు నిలబడ్డ టవర్, శీల రక్షణకు వచ్చిన మహా క్లవర్ నేనేరా. శీలో రక్షతి రక్షిత అన్న ఆండీ ఫ్లవర్ వంశంలో పుట్టిన 3వ తరాన్ని రా. క్యాలీఫ్లవర్ గ్రాండ్ సన్ ఆఫ్ ఆండీ ఫ్లవర్. గోలీ సోడాలో గోలీలా దాచుకున్న నా శీలాన్ని దోచుకున్న ఆ ముగ్గురిని పట్టుకునేంత వరకు వదలను. అప్పటిదాకా ఇక్కడి నుంచి కదలను. ఎక్కడ చూసినా క్యాలీఫ్లవర్ గురించి చర్చ, క్యాలీఫ్లవర్ గురించి రచ్చ. ఒక్క రోజులో వైరల్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది క్యాలీఫ్లవర్. మా క్యాలీఫ్లవర్ బాబుకి ఆ క్యాలీఫ్లవర్ కూడా తీసేస్తే ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి? పవిత్రతకే పట్టుబట్టలేసిన యాండీ ఫ్లవర్ మనవడికే కట్టుబట్టలిప్పారే. భావన అలా ఒంటరిగా వదిలేను, నేను వెళ్తాను. అక్క మా అమ్మ చాబతుకులో అన్నా. ఒక మగాడి మానం పోయిందని మేము ఆలోచిస్తుంటే మీ అమ్మ ప్రాణం పోతుందని నీ ఏడిపెంటమ్మా. వెళ్ళిపా. పాపా, ఆ ప్యాంట్ జేబులో డబ్బులు తీసుకుని వెళ్ళమ్మా. దేవుడు ఉన్నాడన్నా. ఆ మొండి మూలగాడికి అంత పాపులారిటీయా? రాష్ట్రంలో జరుగుతున్న రచ్చకే నైతిక బాధ్యత వహిస్తూ ఆ సీఎం రాజీనామా చేయాలా? దీని అమ్మ జీవితం. ఆరోగ్యశ్రీలోని రోగాలన్నీ నా ఒంట్లోనే ఉన్నాయి కదయ్యా. పొలకేదో వచ్చి పుల్కా మీద పడ్డట్టు ఆడేమో బెండకాయ గుర్తేసుకొని నా గుండెకాయకి నొప్పి తెప్పిస్తున్నాడు. ఊళ్ళో టెన్షన్స్ అన్ని నాతో ఫంక్షన్స్ చేసుకుంటున్నాయి కదరా. సార్, క్యాలీఫ్లవర్ కి కరెక్ట్ మొగుడు ఒకడు ఉన్నాడు సార్. ఎవడయ్యా డీజీపీ వాడు? టెంపర్ మూర్తి సార్. ఏమయ్యా డీజీపీ, వాడి కాలీఫ్లవర్ గాడికి కరెక్ట్ మొగుడైతే నాకు రంకు మొగుడయ్యా. సలహా చెప్పవే మంగ అంటే సైనైడ్ వేసుకోవే గంగా అందట. వెనకటికి నీలాంటిది ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నాడని కదయ్యా అన్ని ఫారెస్ట్ కు పంపింది. మీ దిక్కుమాలిన ఈగోలు పక్కన పెట్టండి సార్. సామెత చెప్పినంత ఈజీ కాదు సార్ సమస్యకి పరిష్కారం అంటే. టెంపర్ మూర్తి ఒక్కడే ఇప్పుడు మనకి దిక్సూచి. తప్పదా నా చెప్పా? తప్పదు సార్. వచ్చాడ్రా అన్న టెంపర్ మూర్తి. ఇన్నాళ్ళు అడవిలో వేటకెళ్లిన పోలీస్ సింహం సిటీకి తిరిగి వచ్చింది. దెబ్బకి ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ దొరుకుతుంది. మరి ఇప్పుడే టెంపర్ మూర్తి గారు వచ్చారు. ఆ టెంపర్ మూర్తి అయిన ప్రాబ్లం సాల్వ్ చేస్తారో చూద్దాము. ఒకసారి కెమెరా ఇవ్వరా. మాత్రం తీసుకోరా. ఏమయ్యా, ఒక మగాణ్ణి బట్టలు లేకుండా నడి బజార్లో కూర్చోబెడతారా? ఆడవాళ్ల శీలం మగవాళ్ల శీలం వేరు వేరు కాదయ్యా, రెండు ఆలు లాంటివి. అలాంటి శీలం నడి బజారులో పోతుంటే ఎలా చూస్తూ ఉండగలిగారా? కనీసం ఓ పంచ, కనీసం ఓ లుంగి, కనీసం ఓ జేబుగుడ్డ అంటే కర్చీఫ్ ఇక్కడ కప్పుంటే ఏం కనపడకుండా దర్శనం అయ్యేది కాదు కదా. ఎంత పాపంరా. ఏమ్మా, నీ భర్తకి 2 కాళ్ళు లేవా? మధ్యలో మగతనం లేదా? ఏమయ్యా కానిస్టేబుల్, ఇలా కాళ్ళు స్తంభాల్లో పెట్టావు, వాటి మధ్య ఎలక్ట్రిసిటీ లేదా? మీరే గనుక పరువు గల మగాళ్ళైతే ఇలా పువ్వు ఇచ్చి కాదురా, ఎంత గుడ్డు ఇచ్చి ఆ మగతనం పరువు కాపాడేవాళ్ళురా. లొట్టపిట్ట రాజా, నీ పరువుని ఇలా 10 మందిలో ప్రదర్శనకు పెట్టావంటే నీ మనసు, నీ మగతనం ఎంత గాయపడిందో నేను అర్థం చేసుకోగలను. ఓకే ఓకే, ఈ దుర్యోధన దుస్సాహన దుర్వినీతి లోకల్లో మానభంగ పర్వల్లో రాస్తున్న మరో భారతం. శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే
స్థానం, మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం. నాన్న క్యాలీఫ్లవర్, ఇప్పుడు చెప్పు, అసలు నీ సమస్య ఏంటి? ఎందుకు ఈ నగ్న ప్రదర్శన? మగాడి శీల రక్షణ కోసం చట్టం కావాలన్నదే నా పోరాటం సార్. నీ పోరాటంలో అర్థం ఉంది, కానీ దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది రాజా. ఇల్లు కట్టాలంటే ముందేం చేయాలి? పునాది తీయాలి సార్. పునాది తవ్వాలంటే ఏం చేయాలి? ప్లాన్ ఉండాలి కదా. ఇక్కడ బోసిమలతో కూర్చొని రచ్చ చేస్తే చట్టం రాదు రాజా, నీరసం వస్తుంది. కాబట్టి స్మార్ట్ గా ఆలోచిద్దాం. ముందు ఆ ముగ్గురు జగజ్జంత్రీలను పట్టుకుందాం, తగిన శిక్ష పడేలా చేద్దాం. అప్పుడు మగాళ్లకు చట్టం వచ్చేలా చేద్దాం. కాబట్టి నా లొట్ట పిట్టరాజా, ఓ అన్నగా చెబుతున్నా, తిన్నగా నాతో రా. గొడుగులా నీకు నీడలా ఉంటా, గూగుల్లా నీకు గైడ్ చేస్తా. నన్ను నమ్ము రాజా. నమ్ముతాను సార్. నా మానానికి మీరు ప్యాంట్ వేసినప్పుడే మగాడి శీలానికి మీరు ఎంత విలువిస్తారో అర్థమైంది. మిమ్మల్ని గురువులా భావించి మీతో వస్తాను సార్. శభాష్ బుడంకాయ.